హలో అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అతి పెద్ద నియోజకవర్గం, కీలకమైనటువంటి నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ ఓటర్స్ ఉన్నటువంటి నియోజకవర్గంగా పేరుగాంచినటువంటి నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ 4వసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచి మంత్రి అయినటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారన్నమాట. సో ఈయన గతంలో కూడా మార్టూర్లో ఒకసారి గెలిచారు. సో టోటల్ మొత్తం మీద ఆయన రాజకీయ ఆరంగరేటం చేసిన తర్వాత ఓటమి ఎరుగకుండా వరుసగా 5 సార్లు పలు పార్టీల నుంచి గెలుస్తూ వచ్చారు. సో ఇది రవికుమార్ గారి ట్రాక్ రికార్డు. అయితే ఇక్కడ అద్దంకి పేరు అనగానే మొదటగా పాతకాలం నాటి ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని, ఇక్కడ రాజకీయ కురువృద్ధులు అని చెప్పుకునేటువంటి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ముందుగా గుర్తొస్తారు. వాళ్లే మొదటగా కరణం బలరాం కృష్ణమూర్తి గారు, రెండోది బాచిన చెంచుగారటి గారు. బలరాం కృష్ణమూర్తి గారు మొదటగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన, మధ్యలో మార్టూర్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఏకదాటిగా వరుసగా గరటయ్య గారు అద్దంకి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేకాకుండా గరటయ్య గారికి ప్రత్యేకమైనటువంటి ఒక స్టాంప్ అనేది, ఒక ముద్ర అనేది అద్దంకి నియోజకవర్గంలో ఏర్పడింది. అంటే ఆయన పేరు మీద కొన్ని కాలనీస్ కావచ్చు, ఆయన పేరు మీద కొన్ని గ్రామాలను కావచ్చు, ఇట్లాగా కొన్ని జరిగినాయని చెప్పుకోవచ్చు. సో దానివల్ల ఆయనకు మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. అదేవిధంగా కరణం బలరాం కృష్ణమూర్తి గారు కూడా ఆయనకున్నటువంటి విధి విధాలను బట్టి, క్రేజ్ని బట్టి కూడా ఆయనకు కూడా అద్దంకి నియోజకవర్గంలో ఫ్యాన్స్ ఉన్నారు. అయినప్పటికీ కొత్తదనాన్ని కోరుకుంటూ గొట్టిపాటి రవికుమార్ గారికి ఇక్కడ 2009 నుంచి ఇక్కడ ఆయన ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినా ఆయనకి ప్రజలు పట్టం కడుతూనే ఉన్నారు. సో దీనికి కారణం ఏంటంటే ప్రజల్లో ఆయనకున్నటువంటి క్రేజ్ అనొచ్చు, లేకపోతే ప్రజలతోటి ఆయనకున్నటువంటి అవినాభావ సంబంధాలు కావచ్చు, ఆయన్ని మెట్టు ఎక్కిస్తూ తీసుకొస్తా ఉన్నాయి. అంతేవిధంగా మెజారిటీలో కూడా తక్కువ నుంచి 4,000 నుంచి పెంచుకుంటూ నిన్న జరిగినటువంటి ఎన్నికలకి 25,000 పైచిలుకు మెజార్టీతోటి గెలవడం జరిగింది. సో ఇప్పుడు కరణం బలరాం కృష్ణమూర్తి గారి మీద గొట్టిపాటి రవికుమార్ గారు గెలిచారు. అదేవిధంగా వారి కుమారుడు వెంకటేష్ బాబు మీద గెలిచారు. అదేవిధంగా బాచిన చెంచుగారటి గారి మీద కూడా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక నూతన వ్యక్తిని ఇక్కడ పంపించారు. ఆయన వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితులు. అదేవిధంగా ఆయన బిజినెస్ పార్ట్నర్ అని చెప్పబడేటువంటి పాణెం హనుమిరెడ్డి గారిని గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించడం జరిగింది. అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణ చైతన్యను కూడా పక్కన పెట్టేసి ఈయనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పాణెం హనుమిరెడ్డి గారు ఘోరంగా ఇక్కడ ఓడిపోవడం జరిగింది. 25,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో రవికుమార్ గెలిచారు. ఈయన దారుణంగా ఓటమి పాలయ్యారు. సో దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఎంత బలంగా ఉందా లేకపోతే బలహీనంగా ఉందా అనేది ఒకసారి ఆలోచించవచ్చు. ఇక్కడ ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ సన్నాహాలు అయితే చేస్తుంది. కానీ ఎవరికి ఇవ్వాలా అనేది స్థానికులా లేకపోతే మరలా నాన్ లోకల్, ఇక్కడ ఏం పరిస్థితులు తెలియనటువంటి వ్యక్తికి ఇస్తారనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అద్దంకి నియోజకవర్గంలో. అయితే మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి నిజమైనటువంటి కార్యకర్తలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, వారందరికి కూడా ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు గడ్డు కాలమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి హనుమిరెడ్డి గారు సరైనటువంటి వర్క్ అయితే చేయట్లేదనే వార్తలు అయితే ఈ మధ్య బాగా వినిపిస్తూ ఉన్నాయి. ఆ పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన కొన్ని సందర్భాలు దూరంగా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీనివలన ఇక్కడ కొత్త వ్యక్తి రావాలన్నా, లేదా హనుమిరెడ్డి గారికే రీఛార్జ్ చేసి మరలా ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నిలబెడుతుందా, లేదా పాత వ్యక్తుల్లో ఇప్పుడు ప్రస్తుతం చీరాల్లో ప్రాతినిధ్యం వహించి 2019లో ఎమ్మెల్యేగా అయినటువంటి కరణం బలరాం కృష్ణమూర్తి గారు వారి కుమారుడు కానీ ఆయన కానీ అద్దంకి తీసుకొచ్చే ఆలోచనలు ఏమైనా చేస్తారా అనేది ఎక్కడా కూడా తేటతెల్లం కాలేదు. బయటకైతే ఇంతవరకు ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ వస్తారనేది ఒక ఆలోచన అయితే జరుగుతూ ఉంది. ఎవరు వస్తారా అనేది ఇంకా అర్థం కాని ప్రశ్న. కానీ ఒక కొత్త వ్యక్తికి, స్థానికుడైనా ఆర్థికంగా వెనకబడినా కూడా ఒక కొత్త వ్యక్తికి ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ సూచిస్తుంది. అదేవిధంగా 2-3 రోజుల నుంచి కూడా అద్దంకి నుంచి ఒక బీసీ నాయకుడికి ప్రాధాన్యతనిస్తే ఎలా ఉంటుందా అనే వార్త కూడా అద్దంకిలో చక్కర్లు పడతా ఉంది. సో ఇది అద్దంకి స్టేటస్. పూర్తి వివరాలు అనేది ఇంకా వైఎస్ఆర్సీపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అది ఎప్పుడైతే ఆ విషయాన్ని బయటపెడదో అప్పుడు మరలా దీనికి సంబంధించి ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుంది.